సత్యసాయి జిల్లా నల్లమాడలోని పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. 1986లో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. స్టేషన్ పై కప్పు పెచ్చులు ఊడి కింద పడుతుండటంతో స్టేషన్లో విధులు నిర్వహించాలంటేనే పోలీస్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. భవనానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. పరిస్థితిలో కొన్ని ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అందులో మొదటిది నల్లమాడ పోలీసు ఎప్పుడో 7 సంవత్సరాలకు ముందు నిర్మించినటువంటి భవనం ఈరోజు పెచ్చులు ఊడిపోయి పోలీసుల మీద పడే పరిస్థితి వస్తోంది. మరి దాన్ని ప్రభుత్వ మరమ్మతులు గాని చేసే పరిస్థితి కనపడలేదు. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నటువంటి వాటికి మార్చి చేసినట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పి నల్లమాడ ప్రజలంతా భావిస్తున్నారు. నల్లమాడ సిపిఎం పార్టీ నల్లమాడ మండల కార్యదర్శిగా మాట్లాడుతుండా. అంటే ఈ నల్లమాడ పోలీస్ స్టేషన్ కానీ గతం 45 ఏళ్ళు అయితే కట్టి అది ఇంతవరకు శిథిలమైంది. ఆ పెంకులన్నీ ఊసిపోయి రకరకాలుగా వర్షాలు వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆడికొచ్చి ఏదైనా సమస్య వస్తే ఆడికి రావాలన్నా కూడా దాంట్లో కూర్చోవాలన్నా కూడా ఇక జీమాల కిందకి వచ్చి కూర్చునే పరిస్థితి అయిపోయింది. కాబట్టి దీన్ని మీరు ఈ పడిపోయిన దాన్ని ఈ పెంకులన్నీ ఊసిపోతుండాయి. దీన్ని పునరుద్ధరించి దీనికి ఏదన్నా మరమ్మతులు చేసి దీనిపైన ఇక్కడ ఏదన్నా ఇది కట్టేటప్పుడు ఏరే చోట ఏడన్నా ఒక చోట దీని పోలీస్ స్టేషన్ ఏదన్నా అక్కడ ఒక తావ పార్టీకి సంబంధించినవన్నీ ఉన్నాయి, ఈ ప్రభుత్వం శాఖకు సంబంధించినవి. కాబట్టి మనం ఇక్కడ ఒక కలెక్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక హోంశాఖ మంత్రి కానీ ఇలా దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన బాధ్యులందరూ దీన్ని ఒకటూరు ఆలోచించి నల్లమాడలో ఒకప్పుడు చాలా అన్నమయ్య జిల్లా రాజంపేటలోని